ఈరోజు ఆయన మన యేసు ప్రభు రాజా. ఇదే ప్రశ్న ఆనాడు పిలాతు అడిగాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం అండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనము. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, అందుకు నీవన్నట్టే నేను రాజునే. యేసు ప్రభుని అప్పటికే కొట్టారు, కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం నెత్తిన పెట్టారు, రక్తవర్ణపు వస్త్రాన్ని చుట్టారు, రక్తం కారుతూ చాలా పరితాపమైన బాధకరమైన పరిస్థితుల్లో ఉన్న యేసు ప్రభువును చూసి పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా? నీవన్నట్టే నేను రాజునే. మరి ఏది నీ రాజరికం? మరి ఏది నీ అధికారం? మరి ఏది నీ శక్తి అని రెట్టించి అడిగినప్పుడు ముందు వచనంలో చెప్పాడు 36లో, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. క్రైస్తవ సంఘమా వినండి, 2 రాజ్యాలున్నాయి. ఎన్నో రాజ్యాలున్నాయి, కొన్ని వందల రాజ్యాలున్నాయి, ప్రపంచంలో రాజ్యాంగాలు ఉన్నాయి. కానీ 2 రాజ్యాలే, లోక రాజ్యము, పరలోక రాజ్యము. యేసు ప్రభు చేసిన మొదటి ప్రసంగం ఏంటి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి. పాస్టర్ గారులకు సిగ్గైపోతుంది ఈ ప్రసంగం చెప్పడానికి. ఈ ప్రసంగం చెప్తే ఈ పాస్టర్కు ప్రసంగాలు రావుకోబోలనుకుంటారని భయం. ఈ ప్రసంగం చెప్తే మాకు తెలిసిలే పోవయ్యా అంటారేమో అని అనుమానం. కానీ పరలోక రాజ్యాన్ని గురించి ప్రసంగించని ప్రసంగం క్రీస్తు చేసిన బోధ కాదు. ఈ లోక సంబంధమైన విషయాలు మాత్రమే బోధించటానికి బోల్డ్ భక్తులు ఉన్నారు, గురువులు ఉన్నారు, సాంప్రదాయాలు ఉన్నాయి, విశ్వాసాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి. కానీ చనిపోయిన తరువాత ఉన్న శాశ్వతమైన రాజ్యాన్ని గురించి తెలియచేసేదే పరిశుద్ధ గ్రంథం. ఈ లోకములో ఉన్నదంతయో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఆ హవ్వ ఆ పండు చూచినప్పుడు అది ఆహారమునకు మంచిదియు అంటే ఏమాశ అండి? శరీరాశ. చూచుటకు అందమైనదియో నేత్రాశ. తింటే దేవునిలాగా అయిపోతారు, జీవపు డంభం. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత అదే శోధనలు వచ్చాయి ఆయనకి. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను. ఏమాశ? శరీరాశ. కొండ మీదకు తీసుకుని వెళ్ళి ఈ రాజ్యాలన్నీ నావే, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, నాకు మొక్కు. ఏమాశ? నేత్రాశ. నీవు దేవుని కుమారుడు అయితే ఈ శిఖరం మీద నుంచి దూకు, దేవదూతలు నన్ను పట్టుకుంటాయి కదా. ఏమాశ? ఏంటంటే అది గర్వము. అవును, నేను దేవుని కుమారుణ్ణి. ప్రభువు వాటిని మూడిని జయించాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు, యేసునందు విశ్వాసం ఉంచిన వాడు వీటిని జయించాలి. ఏమండి? నోరూరిందంతా తింటాం, చూసిందల్లా కొంటాం, జీవితంలో గొప్పగా ఉండటం అనేది, లోకంలో గొప్పతనాలు కోరటం అనేది లోకానుసారమైనది కానీ పరసంబంధమైనది కాదు. ఎంతమంది పరలోక రాజ్యంలో నేను గొప్పవాడిగా ఉండాలి అని ఆశపడుతున్నాం? చాలామంది ఉన్నారు. దేవుని స్తోత్రం. ఒక తల్లి తన 2 కుమారుల్ని ప్రభు దగ్గర తీసుకొచ్చి, ప్రభువా
ఈ నా కుమారులిద్దరు మంచి ఆఫీసర్ అవ్వాలని అన్నారా? ఏమన్నారు? నీ రాజ్యములో కుడి పక్కన ఒకళ్ళు, ఎడం పక్కన ఒకళ్ళు కూర్చోవాలి. నీకో రాజ్యం ఉంది, నువ్వు రాజువి. నీ రాజ్యం శాశ్వతమైన రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో నా బిడ్డలు గొప్పవారిగా ఉండాలి. ఎంతమంది తల్లిదండ్రులు మీ బిడ్డల కొరకు అలాంటి ఆశలు కలిగి ఉన్నారు? ఎంతమంది తల్లులు మీ బిడ్డలను దేవుని సేవకి ఇచ్చారు? చాలామంది తల్లులు నాకు చెప్పే మాట ఏంటంటే, నేను పుట్టినప్పుడే ఇచ్చానయ్యా, కడుపులో ఉన్నప్పుడే వాడు అడ్డం తిరిగాడంటే ప్రభువా బతికితే నీ సేవకి ఇస్తానన్నానయ్యా. పుట్టినప్పుడు ఒక ప్రమాదం జరిగితే ఈ బిడ్డ సరిగా లేడు అని చెప్తే దేవా నీకు సమర్పించుకుంటానంటే బాగుపడ్డాడయ్యా, నన్నేం చేయమంటావయ్యా? ఇవాళ పెద్దవాడు అయినప్పుడు వీడు నా మాట వినటం లేదు. నీవు నీ బిడ్డను చిన్నప్పటి నుండి దేవుని యందు భయభక్తుల్లో పెంచుతున్నావా? పెంచుతున్నావు. అయినా వినటం లేదు. అయినా విడువక ప్రార్థించు, తప్పక దేవుడు నీ బిడ్డను మారుస్తాడు. అగస్టిన్ అనే ఒక కుమారుడు లేక పుట్టితే మోనికా అనే అతని తల్లి ప్రభా నీకు అర్పించుకుంటాను ఈ బిడ్డనని చెప్పుకుంది. ఆ బిడ్డను ఎంతో భయభక్తులతో పెంచింది. కానీ పెద్దవాడైనప్పుడు వాడు భయంకరమైనవాడుగా తయారయ్యాడు. తాగుబోతు అయిపోయాడు, వ్యభిచారైపోయాడు, జారత్వానికి చోటిచ్చాడు, వేశ్యల దగ్గరకు వెళ్ళటం నేర్చుకున్నాడు. ఎంత ప్రార్థన చేస్తుందో తల్లి అంత చెడిపోతున్నాడు. అయినా ఆమె విశ్వాసం విడిచిపెట్టలేదు. 33 సంవత్సరాలు ప్రార్థన చేసింది. ఎన్ని సంవత్సరాలు? 33 సంవత్సరాలు. అద్భుతంగా ఒకరోజు ఆమె అక్కడ మోకాళ్ళ మీద ప్రార్థిస్తుండగా అతడు సాధారణంగా వెళ్ళి ఒక వేశ్య దగ్గరకు వెళ్తానికి సిద్ధపడి బయటకు వచ్చాడు. ఇంకా కొంచెం సూర్యుడు అస్తమించలేదు, వెలుగ్గా ఉందని ఆ వీధి చివరి దాకా వెళ్దామని ముందుకు వెళ్ళాడు. ఆ వీధి చివరిలో ఒక చిన్న మీటింగ్ జరుగుతుంది, ఓపెన్ ఎయిర్ మీటింగ్. ఒక 4-5 పాట పాడుతూ వాక్యం చెప్పటం అనేది ఈ రోజుల్లో మానేశామండి మనం. నా బైబిల్ స్కౌల్లో నేను ఉన్నప్పుడు ఈ కిరసనాయిల్ డబ్బా రేకుతో గొట్టం చేసుకొని మెడ్రాస్ వీధుల్లో ఓచీరాని తమిళ్లో ప్రసంగం చేసేవాడిని, గొట్టం పెట్టుకొని. ఈరోజు కూడా గొట్టాలతో బోధించవలసిన మనుషులు మారుమూల గ్రామాల్లో కరెంట్ లేని చోట్ల ఉన్నారండి. ఆ చిన్న మీటింగ్లో పాట పాడుతుంటే ఆగాడంట అక్కడ పాట విందామని. పాటలు ఎందుకంటే ప్రజలను ఆహ్వానించడానికి, ఆకర్షించడానికి. చాలాసార్లు పాటల ద్వారా కూడా ప్రభు తన కార్యాన్ని జరిగిస్తాడు. పాటలు కాలక్షేపంగా పాడబాకండి, మీ గొప్పతనాన్ని చూపించుకోవడానికి పాడకండి. ప్రభువును మహిమపరచడానికి పాడేవాళ్ళు, వినేవాళ్ళు ఆ పాటలోని భావాన్ని గుర్తించండి, అప్పుడు అద్భుతం జరుగుతుంది. ఒకసారి చిత్తూరులో ఒక టౌన్ హాల్లో మీటింగ్ పెట్టాం. మీరైనా మీలో ఒకరైనా వెళతారా అనే పాట ఉంది కదండి, నా పేరే తెలియని ప్రజలు. ఆ పాట పాడుతున్నాను నేను. ఒక ఆయన ఎవరో అటు పోతూ ఏంటి ఇంతమంది జనం ఉన్నారంటే తొగ్గు చూశాడంట. నాకెందుకులే ఆయన వెళ్ళిపోతాడు. వెళతారా అంటే ఎవరు పిలుస్తున్నారు నన్ను? ఇంకా పాట మిగిలిందేం అర్థం కాల, మిగిలిన సందర్భం ఏం తెలియలేదు దానికి. మళ్ళీ వెళ్తారని మళ్ళీ కాసేపు నిలబడ్డారా. మీరైనా మీలో ఒకరైనా వెళతారా అంటే ఏంటో లోపలికి వచ్చి కూర్చున్నాడంట. అంతే అండి. కూర్చొని దేవుడు అద్భుతంగా ఆయన్ని మార్చాడు. ఆయన పేరు భిక్షాండి. భిక్షాండి అంటే అడుక్కుని బిచ్చగాడు అని అర్థం. కానీ ఆయన మార్టిన్ లూథర్ అని పేరు మార్చబడింది, హృదయం మారింది. దేవుని కొరకు సాక్షిగా జీవించాడు. ఈ మధ్య పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన. పాటలు మనస్సులో ఆత్మతో పాడితే అద్భుతాలు జరుగుతాయండి. ఒక చర్చిలో పాట పాడుతున్నారంట, ఇంగ్లీష్ పాట. హాఫ్ హ్యాస్ నాట్ బీన్ టోల్డ్, హాఫ్ హ్యాస్ నాట్ బీన్ టోల్డ్ అంటే సగమైనా చెప్పబడలేదు అని ఎవరన్నది? షేబాదేశపు రాణి అంటది కదా, నేను చూసిన దానికంటే నాకు సగం కూడా చెప్పలేదు అనేది ఒక పాట ఉంది. సో సగమైన చెప్పబడలేదు అని పాడుతుంటే ఒక అతనికి వినపడుతుందంట, కాఫ్ హ్యాస్ నాట్ బీన్ సోల్డ్, కాఫ్ హ్యాస్ నాట్ బీన్ సోల్డ్ అని వినపడుతుంది అతనికి. అంటే దూడ నమ్మలేదు అందరు పాడుతుంటే ఈయనకేం అర్థం కావట్లేదంట. ఈయన ఏం చేశాడంట, దూడ
ఈంతే క్షేమంగా ఆ గేదె ఈంతే ఆ దూడను అమ్మి దేవునికి ఇస్తానని మొక్కుబడి చేసుకున్నాడంట. అది అమ్మటం మానేశాడు శుభ్రంగా. వీళ్ళు ఏదో పాడుతుంటే ఈయనకి ఎట్టుందంటే దూడ నమ్మలేదు. గబగబ మాస్టర్ గారి దగ్గరికి వచ్చి, బాబు పాడించకండి అందరి చేత, నేను ఇచ్చేస్తానండి, అందరికి చెప్పేయకండి ఆ సంగతి అన్నాడట. కొన్నిసార్లు ఆత్మలో మనం ఉన్నప్పుడు ఆ మాటలు కానీ ఆ పాటలు కానీ పరిశుద్ధాత్మ అభిషేకంతో ఉంటాయి కనుక ఒక బిట్ అయినా ఒక మొక్క అయినా మనిషి హృదయాల్లో జొరబడినప్పుడు అక్కడ అవసరమైన క్రియ జరుగుతుంది. ఈ అగస్టిన్ పాట అయిపోయింది, వెళ్ళిపోదాం అనుకుంటుంటే కాళ్ళు ఎవరో మేకులేసి కొట్టినట్టుగా కదలలేకపోయాడు. అమ్మ చేసే ప్రార్థన, ఆ కన్నీటి ప్రార్థన అతన్ని అక్కడ నిలదీసింది. ఆ ప్రసంగికుడు చెప్పిన 2 మాటలు, ఈరోజు నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకో, నీ దేహాన్ని నాశనం చేసుకోవద్దు అని ఆ ఓపెన్ ఎయిర్లో రోడ్డు మీద చెప్పిన 2 మాటలు బాణాల్లాగా గుచ్చుకున్నాయి. అక్కడే మోకాళ్ళ మీద పడ్డాడు, రక్షించబడ్డాడు. అది పరిశుద్ధాత్ముడు చేసే క్రియ అండి. రక్షణ అనేది యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. రక్షించబడ్డానంటారు, అది ఎట్టండి, అది ఎట్లండి, అది ఎట్టుంటుందండి అని అడుగుతున్నారు కొంతమంది. అన్నాం అది ఎట్టుంటుందంటే, నేను నిమ్మకాయ తీసుకొని తింటూ భలే ఉంది భలే ఉంది, ఎట్టుంటుందండి, భలే ఉంది భలే ఉంటుంది, ఎట్టుంటుందండి తించుడు, ఆహా అది యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. రక్షణ నీ అంతట నువ్వు పొందాలి. కానీ ఏదో కొంతమంది ఈ రోజున వాగ్దానం తీసుకొచ్చి, అన్నయ్య నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, నేను రక్షించబడ్డానా అని అడుగుతున్నాను నన్ను వచ్చి. అదేంటి నీకు ఈ వాగ్దానం ఇచ్చాడా, రక్షించబడ్డా, నన్ను అడుగుతావేంటి? నేనేమన్నా అవును రక్షించబడ్డావు అని రబ్బర్ స్టాంప్ వేసి పంపాలా నిన్ను? నీవు వాగ్దానం చదివినప్పుడు నీకే అర్థమవుతుంది, నీ మనసులోనే గొప్ప కార్యం జరుగుతుంది. ఆ ఉల్లాసం, ఆ ఉత్సాహం, ఆ క్షమాపణ, ఆ ఆదరణ నీవు అనుభవిస్తావు. ఒక క్షణంలో చాలు. రక్షించబడటానికి 15 సంవత్సరాలు అక్కర్లేదండి. వన్స్ యు కంప్లీట్గా నిన్ను నీవు సమర్పించుకున్న మరుక్షణంలో ప్రభువు నీ వాకిటే ఉన్నాడు కనుక నీలో ప్రవేశిస్తాడు. మారిపోయాడండి, వచ్చేస్తున్నాడు, ఇంటికి వెళ్ళిపోతున్నాడు, వాళ్ళ అమ్మకి చెప్తామని సంతోషంగా రక్షణానందంతో ఎగురుకుంటూ వెళ్తున్నాడు. ఆ ఎప్పుడు వెళ్ళి వేసి గుమ్మంలో కూర్చొని ఉంది, కొంచెం అలిగినట్టుగా లోపలికి వెళ్ళింది. ఈయన మెదలకుండా వెళ్ళిపోతున్నాడు, అసలు గుర్తే లేదు. గబగబ గుమ్మంలోకి వచ్చి చూసింది, అగస్టైన్ అగస్టైన్ ఐ యామ్ షీ అన్నాడంట. అగస్టైన్ నేనే ఆమెని అంటే వెనక్కి కూడా తిరిగి చూడకుండా, యూ మే బి షీ బట్ ఐ యామ్ నాట్ హీ అన్నాడంట. నువ్వు ఆమె అయితే అవుదువు గాక, నేను అతనిని కాదు. ఏ సమయంలో తల్లి అక్కడ ప్రార్థన చేస్తుందో ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు ఇక్కడ క్రియ జరిపించాడు. ఆ తర్వాత అతను సెంట్ అగస్టిన్ అయ్యాడు. మీరు చర్చ్ హిస్టరీ చదివితే సెంట్ అగస్టిన్ అని ఉంటాడు. దేవుని గొప్ప సేవకుడు అయ్యాడు. తను ఒకసారి సాక్ష్యం చెప్తా అన్నాడు, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను లోకంలో నుండి దేవుని రాజ్యంలోనికి కొట్టుకొచ్చేసాను అన్నాడు. సాతాను రాజ్యంలో మనం ఉన్నాం. ఈ లోకం సాతానుది, ప్రభుతోటి చెప్పింది. ఆ మాట చూడండి ఒకసారి. లూకా సువార్త 4వ అధ్యాయంలో 5వ వచనంలో, అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగించబడి ఉన్నది, అది నేను ఎవరికి ఇయ్యకూడదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీ తగునని ఆయనతో చెప్పెను. ఏది సైతాన్ రాజ్యం? ఒక ఊరా, ఒక పేట, ఒక మండలమా? ఏమండి ఏదంట? భూలోక రాజ్యములన్నిటినీ, జపాన్, చైనా, రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఇండియా రాజ్యాలన్నిటిని చూపించి ఇవన్నీ నాకు అప్పగించబడ్డాయి అంటున్నాడు. పనికి మనలోడు. నాకు ఎవరైనా తిట్టాలంటే సైతాన్ని తిట్టబుద్ధి వేస్తుంది. మీకు ఎప్పుడైనా కోపం వస్తే సైతాన్ని తిట్టండి, మనుషులను తిట్టకండి. ఏమండి ఎవడప్పగించాడు నీకు? ఎవడప్పగించాడు నీకు? ఇక్కడ రెట్టించి అడగటం లేదు ప్రభు, ఇక్కడ వాదన పెట్టుకోవటం లేదు సాతానుతో. అసలు ఈ భూలోకము ఎవరప్ప చెప్పారు సాతానికి?
ఎవరప్ప చెప్పారు? చెప్పండి, ఎవరప్ప చెప్పారు? నువ్వే, నేనే, మనమే. మన ఆది పితరులైన ఆదాము హవ్వలే. సైతానుకు దేవుడు ఇవ్వలేదు రాజ్యం, మానవుడికి ఇచ్చాడు. తన స్వరూపంలో తన ఆకారంలో చేసి ఈ భూమిని ఈ భూమిని ఏలండి, మీరు పరిపాలించండి, మీరు స్వాధీనపరుచుకోండి, స్వతంత్రించుకోండి. ఈ కుక్క, నక్క, పులి, సింహం నువ్వేం చెబితే వింటాయి. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. మీకు తెలుసండి వాటన్నిటికీ పేరు పెట్టింది ఎవరో? అంటే సింహం కూడా నోరు మూసుకొచ్చిందా తాకాడించుకుంటూ? మనం సింహం కాదు, బల్లిని చూసి భయపడిపోతాం మనం. వాటన్నిటినీ మనం చెప్పినట్టు వినాలండి. ఇవాళ వాటికి మనం భయపడిపోతున్నాం. కారణం, దేవుడు ఏలమని అధికారం ఇస్తే ఆ అధికారమైన కీ తీసుకెళ్ళి సైతాన్ చేతుల్లో పెట్టారు వాళ్ళు. అందుకని ఇప్పుడు అది వాడి చేతుల్లో ఉంది. కాబట్టి చాలాసార్లు మనకి మంచి బంగారపు నగలు చేయిస్తారు అమ్మగారో, అత్తగారో, భర్త గారో. ఏమంటే అవి తీసుకెళ్ళి ఎక్కడ పెడతారో? తాకట్టుకు పెట్టుకుంటారు. ఆ తాకట్టు నిమ్మంటే ఏం చేస్తాడు వాడు? వడ్డీ గట్టు, అసలు గట్టు. తినటానికే తిండి లేదు, నీకేం కట్టేదిరా నాయనా. మనం అలాగే తాకట్టు పడిపోయాం సాతానికి. రోకలియకవే మీరు అమ్మబడితిరి, ఓరకని మీరు అమ్మబడితిరి. సాతానికి మీరు లోబడిపోయారు. సమస్తం వాడి చేతులకు అప్పచెప్పేశాం. ఒకవేళ ఎవరైనా అనొచ్చు, ఏమండి దేవుడు ఉన్నాడు కదా, సైతాన్ని గుద్ది మన కీ లాగేసి మనకి ఇచ్చేయచ్చు కదా. కదండి, ఎందుకు ఇవ్వడం? ఆయన నీతిపరుడు, న్యాయవంతుడు. నీకిచ్చిన అధికారాన్ని నువ్వే లాక్కోవాలి. నీకిచ్చిన అధికారాన్ని నువ్వే తీసుకోవాలి. నువ్వే తీసుకో ఆదామా. తీసుకుంటానన్న వాళ్ళు కూడా తల్లకిందులు అవుతున్నారు. ఆదాము చేత కాలేదు, సొలొమోను చేత కాలేదు, సంసోను చేత కాలేదు, దావీదు చేత కాలేదు, ఏ మనుషుడి చేత కాలేదు. వాళ్ళందరూ సాతాను చేతుల్లో ఏదో సమయంలో ఏదో విషయంలో చిత్తైపోయి లోబడిపోయారే కానీ విడిపించలేకపోయారు. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. ఎలా వచ్చాడు? మానవుడిగా వచ్చాడు. రక్త మాంసములలో పాలిభాగస్తుడై వచ్చాడు. మానవుడిని మోసగించిన సైతానుని మానవుడిగానే జయించడానికి మానవుడిగా ఈ లోకంలో ఆయన అవతరించాడు. ఈ సీక్రెట్ చాలామందికి తెలియటం, గుర్తించటం లేదండి. తెలుసు మీకు, కానీ గ్రహించటం లేదు. యేసు ప్రభు నీలాగా నాలాగా ఈ లోకంలోనికి వచ్చి శరీరధారిగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి లోకమును జయించాడు. నేత్రాశను, శరీరాశను, జీవపు డంబాన్ని జయించడం అంటే ఇలా చేస్తే జయిస్తావు అని మనకు మాదిరి చూపించాడు. మాదిరి చూపించి మన పాపములకు ప్రాయశ్చిత్త బలిగా సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చాడు. సిలువను గురించి ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు విన్నా తనివి తీరదండి. నాకు తెలుసు అనకండి. సిలువ యొద్దకు వెళ్ళినప్పుడల్లా, సిలువలో నా యేసయ్య నా కొరకు చేసిన త్యాగాన్ని నేను ధ్యానించినప్పుడల్లా ఆయన స్వభావం నాలో ఉబుకుతుంది. ఆయన ప్రేమ నాలో కనపడుతుంది. ఆయన సహనం నాలో కనపడుతుంది. ఆయనలో ఉన్న పరిశుద్ధత కొరకైన ఆకాంక్ష నన్ను తినేస్తుంది. ఈరోజు ఎందుకు క్రైస్తవులు పరిశుద్ధపరచబడటం లేదు? సిలువను ధ్యానించరు, క్రీస్తు ప్రేమను గుర్తించరు, క్రీస్తు సిలువలో చేసిన త్యాగాన్ని గురించి ధ్యానించరు. యేసు ప్రభు ఈ రోజున నీకు నాకు జయమివ్వడానికి వచ్చాడు. సైతానికి మొక్కితే రాజ్యాలన్నీ నీయే. ఏమన్నాడు? నువ్వేంటి నాకు ఇచ్చేది రాజ్యాలని? నేను రక్తమిచ్చి కొంటాను ఈ జనాంగాన్ని. నేను సిలువ ద్వారా నీ తల చెత్తక కొట్టి న్యాయపరంగా రాజ్యాన్ని నా కైవశం చేసుకుంటాను అని చెప్పి సిలువలో ఆయన యాగం చేశాడు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు రాజు. ఏ రాజు? మన రాజు. పరలోక రాజ్యం వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పిన వాళ్ళందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. నిజంగా నీవు దేవుని రాజ్య వారసుడు అవ్వాలంటే, నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలంటే ఇప్పుడే అటో ఇటో తేల్చుకోండి.
ఇప్పుడే ప్రభు సన్నిధిలో దయచేసి తలలు వంచి ప్రార్థన చేయండి. అందరం లేచి నిలబడదామండి. అందరూ లేచి నిలబడదాం. అందరూ కళ్ళు మూసుకుందాం. అందరం ప్రార్థన చేద్దాం. ఒక్కసారి హృదయాన్ని పరిశీలించుకుందాం. నా పేరు జీవగ్రంథంలో ఉందా? యేసుక్రీస్తును నా రక్షకుడిగా నేను అంగీకరించానా? నా పాపముల కొరకు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డానా? నా హృదయాన్ని క్రీస్తు రక్తంలో కడుక్కున్నానా అని ఒక్కసారి పరిశోధన చేసుకోండి. ఈరోజు ఒక తీర్మానం చేయండి. నిజమే, ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఈ రాజ్యాలు శాశ్వతమైనవి కావు. నా రాజు, నా యేసు రాజు పరలోకము నుండి మేఘారుడై రాబోతూ ఉన్నాడు. ఆయన రాజ్యములో యుగయుగాలు తరతరాలు కూర్చుండే భాగ్యాన్ని నాకు ఇవ్వబోతున్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చుండే భాగ్యం నాకు ఇస్తున్నాడు. ప్రభువా, నీ రాజ్యం కొరకు నన్ను సిద్ధపరచు అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ నామములో కూడి వచ్చిన ఈ జన సమూహాన్ని చూడయ్యా. ఇంకా నా పేరు జీవగ్రంథంలో వ్రాయబడిందో లేదో అన్న సందేహాలతో ఉన్న వారిని చూడు నాయనా. సందేహాలు విడిచిపెట్టి, సంశయాన్ని విడిచిపెట్టి, లోకరక్షకుడిగా, నిజ రక్షకుడిగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా మా కొరకు ఈ లోకములోనికి వచ్చిన నీ యందు విశ్వాసము ఉంచుటకు, నీ రాజ్య వారసులమవుటకు సహాయం చేయి అయ్యా. ఈ ఆవరణలో ఉన్న వారెవ్వరూ నరకానికి పోనివద్దయ్యా. అగ్ని ఆరని, పురుగు చావని ఆ వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళనివద్దయ్యా. ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్నావు కదా. ప్రతి ఒక్కరి పేరుని జీవగ్రంథంలో రాసుకో అయ్యా. నీ పరిశుద్ధాత్మను మీద కుమ్మరించి మా స్థితిని మేము గ్రహించుకున్నటకు, మా హృదయాలు తెరిచి నిన్ను ఆహ్వానించుకున్నటకు ప్రతి ఒక్కరికి సహాయం చేయి నాయన. యవ్వన బిడ్డలను కనికరించయ్యా. ఇప్పటికే సాతాను కబంధ హస్తాల్లో నలిగిపోతున్నవారు ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. అది త్రాగుడు, మత్తైన, వ్యభిచార, కోపమైన, దురభ్యాసాలకు, అవిశ్వాసానికి కారణమైన ప్రతి యవ్వన బిడ్డను నీవు రక్తం ఇచ్చుకున్నావు గనక సాతాను కబంధ హస్తాల నుంచి వారిని విడిపిస్తున్నాము తండ్రి. పాపి అయిన అగస్టిన్ను పరిశుద్ధుడైన అగస్టిన్గా మార్చినట్టుగా యూత్ను ఒక గొప్ప రాజ సైన్యముగా చేయను ఆయన. సాతానుతో పోరాడే సైన్యముగా చేయను ఆయన. దేవుని పక్షములో నిలబడిన వారిగా చేయి తండ్రి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.